దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ కీర్తన 68వ కీర్తన. ఈ దేవుడు సదాకాలం, చివరి వచనం చూడండి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించుడు. ఈ మాట మనం అందరం చెప్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంది. కాబట్టి నా వెనకాల ఈ మాట అందరూ చెప్పండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. హల్లెలూయా. దేవుడు, ఈ వాక్యం మనకి గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. మనకి గొప్ప బలాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే దేవుడు మన దేవుడుగా ఉండడమే కాదు, మరణం వరకు కూడా ఆయన మనల్ని నడిపించే దేవుడుగా, మనతో ఉండే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనతోనే ఉన్నాడు. దేవుడు మనలో వాసం చేస్తున్నాడు. దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ కలిగి ఉన్న బిడ్డలుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను ఎప్పుడు వదిలేస్తాడండి అంటే అది ఇక వదలడము అనేది అసంభవం. అంటే ఇది జరగదు. దేవుడు నన్ను వదిలేస్తాడా అండి? దేవుడు నన్ను విడిచిపెడతాడా అండి? దేవుడు నాకు దూరంగా ఉంటాడా అండి అంటే అది జరగని పని. అది ఎప్పటి వరకు అంటే నీవు ఈ భూమి మీద నీవు చివరి శ్వాస ముగించే వరకు దేవుడు నీ దేవుడుగా, నీతో ఉన్నవాడుగా ఉన్నాడు. తర్వాత ఆయనతో నువ్వు ఉంటావు. ఆయన ఇప్పుడు నీతో ఉన్నాడు. నీ మరణం తర్వాత నీవు ఆయనతో ఉంటావు. ఇది దేవుడు ఆయన బిడ్డలకు ఇచ్చిన గొప్ప వరం. దేవునికి స్తోత్రం. గొప్ప ఆశీర్వాదం. మనము దేవునిలో నుండి ఏ ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నామంటే దేవుడే మనకు సొంతమయ్యాడు, దేవుడే మనకు సొత్తయ్యాడు, దేవుడే మనకి స్వాస్థ్యమయ్యాడు, దేవుడే మనల్ని విడువని వాడిగా, ఎడబాయిన వాడిగా ఉన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా అని దేవుడు ఏదో కొంత ఇస్తే మనము అయ్యో నా మీద ఆయనకి ఎంత ప్రేమ, ఇదిగో నాకు ఇది ఇచ్చాడు, నన్ను ప్రేమించి ఇది నాకు ఇచ్చాడు, అది నాకు ఇచ్చాడు, నా కోసం ఇలా చేశాడు, అలా చేశాడు అని చెప్పుకుందాం. అలాగా కాదు దేవుడు చేస్తా. తన అద్వితీయ కుమారుణ్ణి అంటే తన హృదయాన్నే మనకిచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన గుండెను మనకిచ్చేస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించి చేసిన త్యాగం. అందుకనే అది ఆ రుణాన్ని మనం తీర్చలేం, ఆ త్యాగాన్ని కూడా మనం వర్ణించలేం, ఆ ప్రేమకి మనము లెక్క కట్టలేం. ఏదైనా కొంచెం ఇచ్చి ఉంటే బాగుండు, కానీ దేవుడు అలా చేయలేదు. అందుకనే దేవుని ప్రేమ గొప్ప ప్రేమ. దేవునికి స్తోత్రం. తనని తాను ఇచ్చేసుకున్నాడు మన కోసం. అందుకనే ఇక్కడ ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, దేవుడు మన దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో గొప్ప విశ్వాస వీరులుగా ఎంచబడిన వారు మనకి ఎక్కడ కనబడుతున్నారంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పరిశుద్ధాత్మదేవుడు వారు దేవుణ్ణి వారి జీవితాలు ఎలా కలిగి ఉన్నారు, దేవుడు వారితో ఎలా ఉన్నాడు అని చెప్పడానికి, వారు దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని వివరించడానికి కొందరు భక్తుల చరిత్రను రాసుకొచ్చాడు. అందులో మనకి కనబడేవారు మొట్టమొదట ఎవరు అంటే హేబేలు. దేవునికి స్తోత్రం. హేబేలు ఏం చేస్తాడు అంటే తను దేవునితో ఉండి దేవునికి ఒక శ్రేష్టమైన అర్పణను అర్పించడానికి ఇష్టపడ్డాడు. అంటే అతడు బుర్రలో ఎవరు తిరుగుతున్నారు అంటే దేవుడు తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. అతడు ఆలోచనలు ఎవరి మీదకి వెళుతున్నాయి అంటే దేవుని మీదకి వెళుతూ ఉన్నాయి. అందుకని ఆ రోజుల్లో మనము ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే మనుషులు ఊహలు, ఆలోచనలు మొత్తం చెడిపోయి ప్రజలు చెడుతనం మీద ఆశపడుతున్న దినాల్లో
భయంకరమైన దినాలు లోకంలో అంతా కూడా. అయితే హేబేలు దగ్గరికి వచ్చేటప్పటికి అతడి బుర్రలో ఏముంది అంటే, నేను దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి, దేవునికి స్తోత్రం, దేవుణ్ణి ఎలాగా మహిమపరచాలి, దేవుణ్ణి ఎలా గొప్ప చేయాలి, ఇదే ఆలోచన అతని బుర్రలో తిరుగుతుంది. కాబట్టి అతడు శ్రేష్టమైన అర్పణని అర్పించాడట. తర్వాత అతని గురించి హెబ్రీ పత్రికలో అంటుంది, హేబేలు కార్చిన రక్తం కూడా మొరపెట్టింది అని. హేబేలు బ్రతికుండగా మాట్లాడడం కాదు దేవుడితో, చచ్చిన తరువాత కూడా ఆయన రక్తం మొరపెడుతుంది. అంటే హేబేలు దేవుడు అంత అన్యోన్యంగా ఉన్నారు, అంత కలిసి ఉన్నారు, ఇద్దరు కలిసి ఒక్కటై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ తరువాత కూడా మనకి ఎవరు ప్రత్యక్షమవుతున్నారు అంటే 5వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి హానోకు దేవునితో కూడా నడిచినవాడు. అంటే దేవుడు హానోకు కలిసి ఉన్నారు. ఎవరు భూమి మీద గొప్పవాళ్ళు అనబడతారు, లేకపోతే ఎవరు దేవుని లెక్కల్లోకి ఎక్కుతారు, ఎవరు పరలోకములో విలువైన వారిగా కనబడతారు అంటే దేవుడు వారు కలిసి ఉన్నవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుడితో ఉంటాడో, తన గుండెల్లోకి దేవుణ్ణి చేర్చుకుంటాడు, దేవుని మీద నమ్మకం, దేవుని మీద భయం, దేవుని మీద ప్రేమ, దేవుని మీద ఇష్టం, దేవుని మీద ఆశ, ఇవి ఎవరు కలిగి ఉంటారో వారి పేరు ప్రత్యేకంగా ఎంచబడుతుంది. హల్లెలూయా. హానోకు గురించి కూడా అదే చెప్పబడింది. హానోకు అందరూ ఆ దినాల్లో ఉన్నారు, తింటున్నారు, తాగుతున్నారు, ప్రయాణం చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, డబ్బు గడించే వాళ్ళు ఉండొచ్చు, పేరు సంపాదించుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాలుగా పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకున్న తలాంతులను బట్టి, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, అందచందాలను బట్టి ఏదో రకరకాలుగా వాళ్ళు గొప్పవాళ్ళుగా ఎంచబడచ్చు. కానీ పరలోకం ఎవరిని గుర్తిస్తుంది అంటే హానోకును గుర్తిస్తుంది. ఎందుకంటే హానోకు దేవునితో నడిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడిని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇది ప్రత్యేకంగా దేవుడు హానోకు అనే జీవితం మనకి ఇక్కడ కనబడుతుంది. తర్వాత దేవుని బిడ్డలారా, మనం 7వ అధ్యాయం వచ్చేటప్పటికి 6వ అధ్యాయం 9వ వచనం దగ్గర నుండి మనకు ఇంకొక వ్యక్తి కనబడుతున్నాడు. అతని పేరు నోవాహు. ఈ నోవాహు కూడా ఏమని రాయబడిందంటే దేవుడు అతనితో కూడా నడిచినవాడు. నోవాహు దేవునితో కూడా నడిచాడు. ఆ తరములో దేవుని కృపను పొందుకున్నాడు. దేవుడి ఎదుట నిందారహితంగా జీవిస్తున్నాడు. అంటే ఇతడు జీవితంలో కూడా పరిపూర్ణంగా ఎవరితో సంబంధం, ఎవరితో ఐక్యం, ఎవరితో బంధము అంటే అతడికి దేవునితో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రతి వారు ఇలాగ గుండె మీద చేసి, నేను దేవుని కుమారుణ్ణండి, దేవుని కుమార్తెను, నేను ఎల్లప్పుడూ దేవునితో ఉంటానండి, దేవుణ్ణి కలిగి ఉన్న బిడ్డనండి అని చెప్పగలవారిగా ఉండాలి. అదే మనిషి జీవితానికి ధన్యత, అదే ఆశీర్వాదం, అదే మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి భాగ్యాన్ని ఇవ్వడానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఇంత దగ్గరగా మనల్ని ఆయన ఒడిలోకి తీసుకోవడానికి, లేకపోతే ఆయన ఎత్తుకొని మోయడానికి దేవుడు మనల్ని అంగీకరించాడు. దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి ఈ రోజున మనము దేవునికి చెందిన వారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి చెందిన వారిగా ఉన్నాం. ఒక చిన్న హాస్యాస్పదమైన ఒక కథ చెబుతారు. అంటే తల్లి ప్రేమని వర్ణించడానికి ఈ కథ చెబుతూ ఉంటారు. ఒక అతను ఒక అమ్మాయిని ఇష్టపడి వాళ్ళ తల్లిని వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత ఆ తల్లి కొడుకు కోసం చాలా ఆరాటపడుతుంది, ఆత్రపడుతుంది. అయ్యో, నేను కష్టపడి నా కొడుకుని పెంచుకున్నాను, నేను ఇంత పెద్ద చేశాను, ఇంత గొప్పవాడిని చేశాను, నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని తప్పిస్తూ ఉంది.
తప్పిస్తూ ఉంటే వీడేం చేశాడు అంటే ఆ అమ్మాయి మోసులో పడి ఈ తల్లిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఒకరోజు ఆ అమ్మాయి చెప్పింది, మీ అమ్మ గుండె నాకు తీసుకురా, మీ అమ్మ గుండె తీసుకొచ్చి నాకు ఇవ్వి, అప్పుడు నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను నేను తెలుసుకుంటాను, నీ ప్రేమ మంచిదని, లేకపోతే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావని తెలుసుకోవాలంటే మీ అమ్మని కోసి గుండె పట్టుకుని నా దగ్గరికి రా అన్నదట. అప్పుడు ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడంటే ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ పడుకోగానే అమ్మ పీక నొక్కాడు. అమ్మ చనిపోయిన తర్వాత ఏం చేశాడంటే అక్కడ గుండె దగ్గర కోసి ఆ గుండెను పట్టుకొని వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటూ అతడు పరిగెట్టి, అంటే తను ఎవరు మోసులో ఉన్నాడో ఆమెకి ఈ గుండె అప్పగించాలని పరుగులెడుతున్నాడు. పరిగెట్టేటప్పుడు ఒక పెద్ద రాయి తగిలి అమాంతంగా కింద పడ్డాడు. కింద పడి మొత్తం మోకాలంతా కొట్టుకుపోయి రక్తం వస్తూ ఉంది, చెయ్యంతా కొట్టుకుపోయి రక్తం వస్తూ ఉంది. వెంటనే గుండె మాట్లాడుతుంది, అయ్యో బాబు నీకు దెబ్బ తగిలిందా అని. అప్పుడు ఆ గుండె పట్టుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యో బాబు నీకు దెబ్బ తగిలిందా, రక్తం వస్తుందా అని అడుగుతుంది. ఈ రోజున దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు అంటే దేవుని బిడ్డలారా ఆ ప్రేమ గల తండ్రి నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నీ పరిస్థితుల్లో నువ్వు కలవరపడనవసరం లేదు, భయపడనవసరం లేదు, చింతపడనవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఊరికే లేడు, నిన్ను ప్రేమిస్తూ, నిన్ను ఆదరిస్తూ, నీకు సహాయం చేస్తూ, నీ కష్టమంతా. అందుకనే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆయన నీ బాధలన్నిటి కొరకు ఏమయ్యాడట, బాధనొందాడు. ఆయన పూర్తిగా మనిషి యొక్క బాధను ఆయన భరిస్తూ ఉన్నాడు. ఈ అద్భుతమైన ప్రేమతో దేవుడు నిన్ను దరికి చేర్చుకొని నీతో పాటు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధనలో మనకి కనబడుతున్న భక్తులందరూ ఏంటి వారిలో ఉన్న విశేషం అంటే వారు దేవుడితో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వారితో ఉన్నాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పుడు కూడా ఆయన ఈ లోకానికి నేను రక్షకుడిగా వస్తున్నాను అని చెప్పడమే కాదు, కానీ దేవదూత ప్రత్యక్షమై ఉంటుంది. ఆయనకి ఇమ్మానుయేల్ అనే పేరు కూడా పెట్టాలి. ఎందుకంటే దేవుడు తన బిడ్డలైన వారితో ఉండాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. తన వారితో ఉండిపోవాలనుకుంటున్నాడు, వారితో కలిసి ఉండాలనుకుంటున్నాడు, కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాడు, వారిలో ఆయన జీవించాలి అనుకుంటున్నాడు, అనుక్షణం వారితో మాట్లాడాలి అనుకుంటున్నాడు. వారు చెప్పే ఆ దీన స్తుతులు ఆయన ఆలకిస్తూ ఆనందించాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెయ్యపట్టి ఈ భయంకరమైన పాప ప్రపంచములో చెయ్య పట్టుకొని నెమ్మదిగా నడిపించాలి అనుకుంటున్నాడు. ఈ రీతిగా చేయడానికి దేవుడు అంటున్నాడు, నాకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను నా బిడ్డలతో కూడా ఉండాలనుకుంటున్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. దేవుడు తన బిడ్డలతో ఉండి ఏం చేస్తాడు చూడండి, మనం తెలుసుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. దేవుడు ఎందుకు మనతో ఉంటున్నాడు అంటే ఆయన ప్రేమ ఎంతో మనకి తెలియచేయడానికి, ఆయన ప్రేమ ఎంతో మనకి తెలియచేయడానికే దేవుడు మనతో ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు యొక్క ప్రేమని అడుగడుగున అనుక్షణం మనం పొందగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆయన తలపోసుకోవాలి కానీ, ఆయన వైపు నిదానంగా చూడాలి కానీ మనకి ఏం కనబడుతుంది అంటే ఆ మహాప్రేమ కనబడుతుంది. హల్లెలూయా. ఆ గొప్ప ప్రేమ, ఉన్నతమైన ప్రేమ కనబడుతుంది. ఎందుకంటే దేవుడు మనతో ఉండే కారణం ఏంటి అంటే
తన ప్రేమని మనకి వెల్లడిపరచడానికి. హల్లెలూయా. చూడండి, ఒక మనిషిని ఇంకొక మనిషి నిజంగా ప్రేమించాడు అంటే దానికి గుర్తేంటి అంటే అతను వారితో ఉంటాడు. అతను ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళతో ఉంటాడు. ఒక అతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని అందమైన బంగ్లా కట్టి ఒక చక్కటి కారు పెట్టి ఇంటిలో ఫర్నిచర్ అంతా కొనేసి, అమ్మ నువ్వు ఈ ఇంటిలో అందమైన ఇంట్లో చక్కగా సుఖంగా ఉండు, నేను వస్తాను తర్వాత అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆమె పెళ్ళికి ఇంక అర్థం ఏమన్నా ఉందా? అలాంటిది ఏ స్త్రీ అయినా ఇష్టపడతాదా? సచ్చినోడ ఇవన్నీ నాకెందుకురా, నువ్వు వెళ్ళిపోయి ఇవన్నీ నాకు ఇవ్వడం ఎందుకు, నేను అందుకని నిన్ను పెళ్లి చేసుకున్నాను, నువ్వు నాతో ఉంటావని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా ప్రేమని వెల్లడిపరిచింది ఎలాగో నీకు తెలుసా, నేను నీతో ఉండిపోతూ. దేవునికి స్తోత్ర. దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడండి, అంత ప్రేమిస్తున్నాడండి అంటే, అందుకనే సంఘ కన్యకకి లోకంలో ఉన్న మనుషులు ఒక ప్రశ్న వేస్తారట, నీ ప్రియుడిలో ఉన్న విశేషం ఏంటమ్మా, నీ ప్రియుడిలో ఉన్న గొప్పతనం ఏంటమ్మా? యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నిత్యం నువ్వు యేసు 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 అనే పిలుస్తూ ఉంటావా? ఇక యేసు 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 అంటూనే ఉంటావా? ఆ యేసు కోసం ఏం చేసేస్తున్నావు? యేసు కోసం అది వదిలేస్తున్నావు, నువ్వు ఇల్లు వదిలేస్తున్నావు, గుడిలో దేవుడు దేవుడు అంటా గుడిలో కూర్చుంటున్నావు. మాకులాగా సరదాలకి రావు, సినిమాలకి రావు, షికార్లకి రావు, అత్తమాట దేవుడు దేవుడు అంటావు, ఆ పుస్తకం పట్టుకుని కూర్చుని చదువుకుంటా ఉంటావు. లేకపోతే ఒక మూలకెళ్ళి ముసుగేసుకొని యేసయ్యా యేసయ్యా అంటావు. ఏంటమ్మా అంటే అప్పుడు సంఘ కన్యక షూలమిత అంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు. హల్లెలూయా. 10,000 మందిలో నేను ఆయన్ని పోల్చగలను. ఆయన మామూలు వాడు కాదు, ఆయన విశేషమైన వాడు. తన ప్రేమనంతా నాకు ఇచ్చాడు అనడానికి రుజువు ఏంటి అంటే ఆయన నా గుండెల్లో నివాసం చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. తర్వాత చూడండి దేవుని బిడ్డలారా, రోమా పత్రిక 3వ అధ్యాయం 15-25 వచనాన్ని చూద్దాం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. హల్లెలూయా. దేవుడు మనల్ని ఈ 3వ అధ్యాయం 24వ వచనములో అంటున్నాడు, ఆయన ఉచితముగా నీతిమంతులుగా మనల్ని తీర్చాడట. ఎందుకు దేవుడు మనతో ఉన్నాడు అంటే మనల్ని నీతిగా నిలబెట్టాలని. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు మనల్ని వేడి నీళ్ళతో కడగడం లేదు. చిన్నప్పుడు నా గురించి మా అమ్మగారు చెప్పేవారు, నేను 3 బకెట్లు వేడి నీళ్ళు పెడితే మీ నాన్నగారు ఏం చేసేవారు అంటే నా కూతురికి వేడి నీళ్ళు తగిలితే ఆమె శరీరంకి అందిపోతుందేమోనని చన్నీళ్ళు 4 బకెట్లు తెచ్చి అక్కడ పెట్టేవారు. అలాగా ఆయన అంటే తన బిడ్డ వేడి నీళ్ళు అయితే కొంచెం బాగా వేడైతే కందిపోతుందేమోనని ఒక తండ్రి అనుకుంటే, దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను రక్తం పెట్టి రోజు కడుక్కుంటున్నాడు. అదే నీ నీతికి ఆధారం, అది నీ పరిశుద్ధతకి ఆధారం. దానివల్లే నువ్వు పరిశుద్ధంగా అయ్యావు, దానివల్లే నువ్వు నీతిగా నిలబడ్డావు. హల్లెలూయా. నీ మనస్సాక్షి రోజు శుద్ధిగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఆయన బకెట్లు నీళ్ళతో రోజు నిన్ను కడగడం లేదు, రోజు తన ప్రశస్తమైన రక్తముతో నిన్ను కడుగుతున్నాడు. అందుకే దేవుడు నీతో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. దేవుడు నీతో ఎందుకున్నాడు అంటే నిన్ను రోజు రక్తంతో కడుక్కుని తెల్లగా చేసుకోవాలనుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. తరువాత చూడండి 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే,
ఆయన క్రీస్తు యేసను నరుడు. హల్లెలూయా. మూడవదిగా దేవుడు ఎందుకు నీతో ఉండాలనుకుంటున్నాడంటే, నువ్వు డైరెక్ట్గా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి పట్టు లేదు. ఆ ప్రార్థనకి ఏం లేదు చెప్పండి, పెద్ద పట్టు లేదు. అందుకనే యేసుక్రీస్తు నీకు మధ్యవర్తిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నువ్వు విజ్ఞాపన చేసేటప్పుడు నీ కొరకు ఆయన విజ్ఞాపన చేసేస్తున్నాడు, నీ కొరకు ఆయన మొరపెట్టేస్తున్నాడు. అంత అద్భుతంగా నీకు మధ్యవర్తిత్వం అందించడానికి దేవుడు నీతో ఉన్నాడు. ఒక ప్రధాన యాజకుడిగా, ఒక విజ్ఞాపనకర్తగా నేనున్నాను నా బిడ్డ పక్షాన అని దేవుడే నిలిచిపోయాడు. అందుకనే సాతాన్ని నేను చేయలేకపోతున్నాడు. వాడు ఎన్ని భయాలు తీసుకొచ్చినా సాతాను నిన్ను నీ తల వెంట్రుకలో ఒకటి పీకలేడు, ఒకటి తెల్లగా నల్లగా చేయలేడు. కారణం ఏంటంటే దేవుడు నీకు మధ్యవర్తిగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. చివరిగా చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. హల్లెలూయా. చివరిగా ఎందుకు దేవుడు మనతో ఉండిపోతున్నాడు అంటే, మనల్ని సమాధానంగా ఉంచడానికి. ఎలా ఉంచడానికి? మన నవ్వు తగ్గకూడదు, మనలోకి బాధ రాకూడదు, మనం విచారగ్రస్తులుగా ఉండకూడదు. ఏడుపు అనేది మన జీవితంలో ప్రవేశించకూడదు అని దేవుడు మనలో సమాధాన ప్రభువుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు నీలో ఉండి నీకు సమాధానం ఇస్తున్నాడు, ఆదరణనిస్తున్నాడు. దేవుడు తన సంతోషాన్ని నీకు ఇస్తున్నాడు. అందుకోసమే దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంటిలో బాధ్యత లేని ఒక తండ్రి ఉండి ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా తిని పడుకుంటున్నాడు అనుకోండి, ఏమంటుందా ఇంటి ఇల్లాలు కానీ పిల్లలు కానీ? ఎందుకు నాన్న నువ్వు ఉండి మాకెందుకు, నువ్వు ఉండి మాకెందుకయ్యా, నువ్వు పోతే పోయి ఎక్కడికైనా పో, మా బ్రతుకు మేము బ్రతుకుతామంటారు. అవునా కదా? దేవుడు అంటున్నాడు, నేను నీతో ఎందుకున్నాను అంటే ఎల్లవేళలా నీకు సమాధానం ఇవ్వడానికి. నువ్వు కంగారు పడక్కర్లేదు, నువ్వు తొందర పడక్కర్లేదు, నువ్వు భారం అయ్యక్కర్లేదు, నువ్వు భయంతో జీవించక్కర్లేదు. నేను నీకు నా సమాధానం ఇస్తాను, అన్నీ నేనే చూసుకుంటాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఒక మంచి తండ్రి అనే మాట ఏంటి అంటే, చాలా వాళ్ళు చేసే పని ఏంటి అంటే, తన పిల్లలు ఏదైనా కలవరపడతా ఉంటే, భార్య ఏదైనా కలవరపడతా ఉంటే, నీకెందుకమ్మా, నేనున్నాను కదా. ఏమంటారు చెప్పండి? నీకెందుకమ్మా, నేనున్నాను కదా అంటారు. ఒక నిజమైన తండ్రి చేసే పని అది. తన పిల్లలకి ఎక్కడ మట్టి తగలకూడదు అనుకుంటాడు, భారం భరించకూడదు అనుకుంటాడు. అందుకని వాళ్ళు ఏదైనా ఆలోచిస్తూ, ఇదిగో డాడీ, అలాగ డాడీ, ఇలాగ డాడీ అని చెప్తే, మీకెందుకమ్మా, నేనున్నాను. దేవుడు అంటున్నాడు, నీకెందుకు, నేనున్నాను. నేను నీలోకి ఎందుకు వచ్చానంటే, నేను నీలోకి ఎందుకు ప్రవేశించానంటే, నువ్వు ఏడుస్తూ కూర్చోవడానికి కాదు, నువ్వు భారంతో నలిగిపోవడానికి కాదు, నీవు చింతతో దిగులుగా ఉండడానికి కాదు, అన్నీ నేను చూసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు సమాధానం ఇవ్వడానికి నీలో ఉన్నాడు. ఆయన నీకు మధ్యవర్తిత్వం వహించి సాతాను నీ దగ్గరికి రాకుండా ఆయన నీతో ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను పరిశుద్ధపరచుకోవడానికి, తన రక్తముతో కడుగుకోవడానికి నీతో ఉన్నాడు. తన ప్రేమనంతా చూపించడానికి దేవుడు నీతో ఉన్నాడు. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఆయన్ని మర్చిపోవద్దు, ఆయన్ని విడిచిపోవద్దు. ఆయన లేడు అనే ఆలోచనలో నువ్వు బ్రతకద్దు, ఆయన లేడు అనే ఆలోచనలో నువ్వు బ్రతకద్దు.
నీకు నీవు కంగారు పడిపోవద్దు, నీకు నీవు భయపడిపోవద్దు, నీకు నీవు తొందరపడిపోవద్దు. నీకు సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడు, నీకు మధ్యవర్తిగా ఉన్న దేవుడు ఉన్నాడు, నిన్ను ఎల్లప్పుడూ ముద్దు ఆడే దేవుడు ఉన్నాడు. నిన్ను పరిశుద్ధపరుచుకొని తన రక్తంతో కడుగుకునే దేవుడు నీకున్నాడు. చేతులు పైకెత్తి దేవా నువ్వు నాకున్నందుకు వందనాలు అని చెప్పండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు అయ్యా, మీరు మాలో ఉన్నందుకు వందనాలు. పాత నిబంధన కాల భక్తులతో నువ్వు ఉన్నావు, అందుకని వాళ్ళు జీవితాలు అద్భుతంగా ఉన్నాయి, విశేషంగా ఉన్నాయి, ఘనముగా ఉన్నాయి. ఈ రోజుల్లో క్రొత్త నిబంధన బిడ్డలుగా రక్తంతో కనుక్కున్నా మేము నీకున్నామయ్యా, మీరు మాకున్నారయ్యా, మీరు మాలోనే ఉన్నారు తండ్రి. నీ ప్రేమను అందించడానికి, నీ సమాధానం ఇవ్వడానికి మధ్యవర్తిగా మమ్మల్ని రక్తంతో కడుక్కోవడానికి నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావయ్యా. మీరు మాతో ఉన్నందుకు కోట్ల కోట్ల వందనాలు చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం.